నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. ప్రమాదకర క్యాన్సర్లు అయినా, ప్రాణాంతక గుండెపోటు అయినా అవి విరుచుకుపడడానికి చాలా కాలం ముందు నుంచే వాటి తాలూకు సంకేతాలు మన శరీరంలో కనిపిస్తూ ఉంటాయి. మన పొట్టలోనూ అంతే. మన జీర్ణ వ్యవస్థలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వాటి తాలూకు సంకేతాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంటాయి. ఆకలి లేకపోవడం, తిన్నది సహించకపోవడం, వాంతి అవుతున్నట్లుగా ఉండడం, ముద్ద మింగుడు పడకపోవడం, తరచుగా పొట్టలో నొప్పి, అయితే మలబద్ధకం లేదంటే విరేచనాలు పట్టుకోవడం, ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలికంగా వేధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణాల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన సమస్యలు పొంచి ఉండే అవకాశం ఉంది. పొట్ట తెలియజెప్పే హెచ్చరిక సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఒక పెద్ద సంశయాల పుట్ట. ఓ పూట ఎక్కడో నొప్పిగా ఉంటుంది, మరో పూట తిన్నది అరిగినట్టు అనిపించదు. ఒక్కో రోజు పొట్టంతా ఉబ్బరంగా ఉంటుంది, లేదంటే ఒక్కటే గడబిడగా ఉంటుంది. విరేచనాలు పట్టుకుంటాయి. పొట్టలో చిన్నా చిత్తగా బాధలు సహజమే. అయితే కొన్నిసార్లు పొట్టలో మొదలయ్యే ఉపద్రవాలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తుంటాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే పొట్టలో తరచూ కనిపించే బాధలు, వేదన వెనక ఒక్కోసారి ప్రమాదకరమైన సమస్యలు దాగి ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ పొట్టను చేతపట్టుకుని డాక్టర్ల చుట్టూ తిరిగే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అజీర్ణం, అసిడిటీ, పులితేన్పులు, కడుపుబ్బరం, గ్యాస్, ఇలా ఉదర బాధలకు అంతం ఉండటం లేదు. ఈ అజీర్తి బాధలపైన మనమెప్పుడూ కన్నేసుంచాలి. ఈ బాధల వెనుక ఒక్కోసారి అల్సర్లు మొదలుకొని క్యాన్సర్ల వరకు కారణంగా ఉండే అవకాశం ఉంది. మనకి ఎక్కడ లేనన్ని భాగాలు పొట్టలోనే ఉన్నాయండి. దానివల్ల మనకి దేనికి సమస్య వచ్చినా పొట్టలో నొప్పి రావటం కానీ, వేరే ఇబ్బందులు రావటం కానీ జరుగుతుంది. సో ఈ పొట్టలో సమస్యల్ని మనం ఏ విధమైన నిర్లక్ష్యం చేసినా కానీ అవి ఫ్యూచర్లో ట్రీట్మెంట్ చెయ్యలేని పరిస్థితికి రావచ్చు. సో అందుకోసం పొట్ట మనని హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికల్ని మనం పట్టించుకొని అవసరమైనప్పుడు డాక్టర్ని కలిసి ప్రాపర్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయించుకుని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకోవటం అనేది చాలా అవసరం. గ్యాస్ ట్రబుల్ అనే వర్డు ఎక్కడా లేదండి. బేసిక్గా దాన్ని మన కామన్గా వాడుతూ ఉంటారు, కానీ దీంట్లో రకరకాల సమస్యల్ని గ్యాస్ ట్రబుల్ కింద చాలామంది ప్రజలు నమ్ముతూ ఉంటారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ కాషన్ ఏంటంటే, నేను ఒక్క మాట చెప్తాను. పొద్దున వాకింగ్ చేశానండి కొంచెం ఫాస్ట్గా. వాకింగ్ చేసిన తర్వాత నాకు ఛాతీలో పట్టేసినట్టుండి గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చిందండి. దయచేసి గుర్తుంచుకోండి, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఛాతీలో పట్టేసినట్టు ఉండటం కానీ, స్వెట్టింగ్ రావటం, ఎక్కువగా స్వెట్టింగ్ రావడం కానీ, తర్వాత ఛాతీలో మంట రావటం కానీ, ఎడమ భుజంలో నొప్పి రావటం కానీ ఇటువంటిది జరిగితే అది గుండెకి సంబంధించిన ప్రాబ్లం అని గుర్తుంచుకుని దయచేసి వెంటనే ముందు కార్డియాలజిస్ట్ని కలిసి మీకు ఆ ప్రాబ్లం కాదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులను కానీ సర్జన్ని కానీ కలవటం చేయండి. ముందు మటుకు గుండె ప్రాబ్లము అనేది దృష్టిలో ఉంచుకోండి. ఒకసారి అది కార్డియాక్ కాదు అని మనం అనుకున్నప్పుడు, మిగతా ఏవి లేనప్పుడు మనం డాక్టర్ని కలిసి సంప్రదించి అవసరమైతే ఎండోస్కోపీ కానీ అల్ట్రాసౌండ్ కానీ చేయించుకుని మనకి స్టమక్లో అల్సర్ కానీ, అన్నవాహికలో అల్సర్స్ ఉండటం కానీ, లేకపోతే చిన్న పేగు మొదటి భాగంలో అల్సర్స్ కానీ, పూత కానీ ఇటువంటివి ఏమైనా ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ వాడితే 199 మందికి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది. ఈవెన్ అల్సర్ ఉన్నా కూడా అది మనకి 2 నెలల కాలంలో 2 నెలల ట్రీట్మెంట్తో పూర్తిగా నయం అవుతుంది. ఇంకోటి, మనకి పేగులో పూత ఉన్నా కానీ, జీర్ణకోశంలో పూత ఉన్నా కానీ మనకి హెల్దీ డయట్ తీసుకోవాలి. బట్ మనకి ఉప్పు తీసుకోకూడదు, కారం తీసుకోకూడదు, ఇది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి, అది రెస్ట్రిక్ట్ చేసుకోవాలి
అనే నియమాలు ఏమీ లేవండి. దయచేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, కానీ మనం ఒట్టి పెరుగన్నం పాలన్నం తినటం లాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. మన పొట్టలో కనిపించే సమస్యల్లో మరొక ముఖ్యమైన సమస్య మలబద్ధకం. ఈ మలబద్ధకాన్ని డాక్టర్లు 100 రోగాల పెట్టుగా చెబుతారు. పొద్దున లేచిన దగ్గర నుంచి పొట్టంతా వేదనగా, ఏదో తెలియని అసౌకర్యంగా అనిపిస్తుంది. తినే ఆహారంలో తగినంత పీచు లేకపోవడం, చాలినంత శారీరక శ్రమ లేకపోవడం, నీళ్లెక్కువగా తాగకపోవడం వంటి అలవాట్ల మూలంగా ఇవాళ మనలో చాలామందికి మలబద్ధకం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. తరచూ విరేచనాలు పట్టుకోవడం అనేది కూడా మనలో చాలామందిలో కనిపిస్తుంది. కొంతమందిలో కొంతకాలం మలబద్ధకం, మరికొంతకాలం విరేచనాలు, ఇలా ఒకదాని వెనక మరొకటి వేధిస్తూ ఉంటాయి. నిజానికి ఇలా వేధించే మలబద్ధకం, విరేచనాలను మనం అశ్రద్ధ చేయకూడదు. వీటి వెనుక మూల కారణాన్ని గుర్తించేందుకు తగిన పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో సమస్యల్ని గుర్తిస్తే పొట్టలో ప్రమాదకరమైన సమస్యల్ని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. బేసిక్గా మలబద్ధకం అనేది ఒకసారి డయట్ చేంజెస్తో కూడా, అంటే హై ఫైబర్ డయట్, వెజిటబుల్స్ ఇవి ఎక్కువ తీసుకోవటం కూడా, దాంతో కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే కొత్తగా స్టార్ట్ అయిన మలబద్ధకం, సో పర్టికులర్గా 45 సంవత్సరాలు దాటిన తర్వాత, అప్పటి వరకు టోటల్గా నార్మల్గా ఉన్నవాళ్ళు కొత్తగా నాకు మలబద్ధకం స్టార్ట్ అయింది అని చెప్తే గనక అది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. పర్టికులర్గా స్టూల్ కలర్, అంటే మన మోషన్ కలర్ గనక మారితే, అంటే నలుపు రంగులో రావటం కానీ, లేకపోతే రక్తంతో కలిసి రావటం కానీ, అటువంటి ఏమన్నా లక్షణాలు కనపడితే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మోషన్స్ ఎక్కువ అవటం అనేది చాలామందిలో కామన్ కంప్లైంట్ అండి. ఈ కామన్ కంప్లైంట్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, మనకి అది కొత్తగా స్టార్ట్ అయిందా ఆ సిమ్టమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ మనకి కొత్తగా స్టార్ట్ అవుతాయో, లేకపోతే దాంతో కలిసి కాన్స్టిపేషన్, కొద్ది రోజులు కాన్స్టిపేషను, కొద్ది రోజులు విరేచనాలు ఇటువంటి ఉంటే గనక తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కాకపోతే చాలామందిలో ఈ జబ్బేమీ లేకుండా కూడా మోషన్స్ ఎక్కువ అవటం జరుగుతుంది. దాన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. అది ఏ విధమైన ప్రమాదకరమైనది కాదు. దానికి కొన్ని మందులు వాడితే వాడచ్చు, వాడకపోయినా నష్టం లేదు. ఓన్లీ స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గించుకొని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకుని, అవసరమైతే యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకోవటం వలన చాలామందికి ఏ విధమైన మెడికేషన్ అవసరం లేకుండా కూడా ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ నయమవుతుంది. వరద ముంచుకొచ్చాక కష్టార్జితం కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే చూడటం తప్ప మనం చేసేది ఏమీ ఉండదు. మన ఆరోగ్యము అంతే. జబ్బులు ముంచుకొచ్చాక బాధపడి ప్రయోజనం ఉండదు. పొట్ట మనకు అందించే సంకేతాల్ని మనం ముందుగానే పసిగట్టాలి. ఆకలి లేకపోవడం, తిన్నది సహించకపోవడం, పొట్టలో నొప్పి, తరచూ వాంతి అవడం, ముద్ద మింగుడు పడకపోవడం, వీటన్నిటి వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. పొట్ట మనకు తెలియజెప్పే హెచ్చరిక సంకేతాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరంతో ఉన్నప్పుడు ఏమీ తినాలి అనిపించదు. నోటికి హితవుగా లేకపోవడంతో తిన్నదంతా వాంతైపోతూ ఉంటుంది. అయితే జ్వరం తగ్గగానే మళ్లీ మామూలుగానే ఆకలి వేస్తుంది. అయితే జ్వరం లేకపోయినా ఆకలి మందగించినట్లయితే దాని వెనుక మన పొట్టలో ఏదో కారణముందని అనుమానించాలి. ఆకలి లేకపోవడం, తిన్నది సహించక వాంతి కావడాన్ని పొట్టలో సమస్యల తాలూకు సంకేతాలుగా భావించాలి. ఆకలి తగ్గడానికి చాలా వరకు కామెర్లు కారణంగా ఉంటాయి. కాలేయంలో సమస్యలు తలెత్తినప్పుడు, హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నప్పుడు ఆకలి మందగిస్తూ ఉంటుంది. తిన్నది సరిగ్గా జీర్ణం కాదు, తరచుగా వాంతులవుతుంటాయి. తరచుగా ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకూడదు. అశ్రద్ధ చేయకుండా వెంటనే కాలేయ సంబంధ పరీక్షల్ని చేయించుకోవాలని చెబుతారు డాక్టర్లు. పర్టికులర్గా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆకలి తగ్గటం కానీ, వాంతులవటం కానీ ఉంటే తప్పకుండా ఎండోస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఆ వయసు తర్వాత కొద్దిమందికి
క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటిది ఏదైనా ఉంటే మనం ఎర్లీ స్టేజ్లో గనక దాన్ని గుర్తుపట్టగలిగితే గనక ట్రీట్మెంటు రిజల్ట్స్ అవి చాలా బాగుంటాయి. కాబట్టి ఆకలి తగ్గటం ఇటువంటివి జరిగినప్పుడు డాక్టర్ని కలిసి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవటం అనేది చాలా అవసరం అండి. కామెర్లు మనకి బేసిక్గా క్లాసిఫై చేసుకుంటే 2 రకాలండి. మెడికల్ జాండీస్, సర్జికల్ జాండీస్ అంటారు. సర్జికల్ జాండీస్ అంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చే కామెర్లు. ఆ కామెర్లు ఉన్నప్పుడు బేసిక్గా మనకి మోషన్ కలరు తెలుపు రంగులో రావటం, పసుపచ్చగా కాకుండా తెలుపు రంగులో రావటం ఇది జరుగుతుంది. అది జరిగినప్పుడు డాక్టర్ని కలిసి మనం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయించుకొని అది సర్జికల్గా ట్రీట్మెంట్ చేసే అవసరం ఉన్న కామెర్లు అయితే కనుక ప్రాపర్ సర్జన్తో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఒక్కోసారి ఎక్కువగా గాల్ స్టోన్స్ వలన సర్జికల్ జాండీస్ వస్తుంది. కొద్ది మందిలో క్యాన్సర్ వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వెంటనే ఇన్వెస్టిగేట్ చేయించుకుని మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలామందిలో నయం అవుతుందండి. తర్వాత ఈ మెడికల్ జాండీస్లో మనకి రకరకాల హెపటైటిస్లు అంటే హెపటైటిస్ ఏ, బి, సి, ఈ ఈ హెపటైటిస్లో అన్నిటికంటే తక్కువ ప్రమాదకరమైంది హెపటైటిస్ ఏ. హెపటైటిస్ ఏ కలుషితమైన వాటర్ కానీ ఆహారం తీసుకోవటం వలన కానీ వస్తుంది. చాలామందిలో ఈ వచ్చిన జాండీసు దానంతటదే ఏ విధమైన మందులు అవసరం లేకుండా దానంతటదే తగ్గిపోతుందండి. అది ఏమాత్రం భయపడాల్సింది కాదు. మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మెడికల్ జాండీస్లో మనకి ఆహారం కంప్లీట్గా నియంత్రించుకొని చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కామెర్లు వచ్చినప్పుడు 8 కేజీలు 10 కేజీలు తగ్గిపోయామని. కామెర్ల వలన బరువు తగ్గటం కాదు, కామెర్లు వచ్చినాయని ఇంట్లో వాళ్ళు మనకి ఫుడ్ పెట్టకపోవటం వలన బరువు తగ్గుతాము. సో కాబట్టి కంప్లీట్ డైట్ రెస్ట్రిక్షన్లు అటువంటివి మనం చేసుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత హెపటైటిస్ బి, సి బేసిక్గా మనకి బ్లడ్ ట్రాన్స్మిషన్ వలన అంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్ కావచ్చు, బ్లడ్ ట్రాన్స్మిషన్ కావచ్చు, లేకపోతే కలుషితమైన అంటే ఆల్రెడీ ఒక పేషెంట్కి వాడిన సిరంజి నీడిల్స్ వాడటం వలన కావచ్చు. సో ఇటువంటి వాటి వలన మనకి హెపటైటిస్ బి కానీ సి కానీ వస్తాయండి. హెపటైటిస్ బి పార్ట్ కూడా మనం మరీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి ఇమ్మీడియట్గా పెద్ద ఎక్కువ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 6 నెలల పీరియడ్లో హెపటైటిస్ బి టెస్ట్ చేయించుకుంటే ఆటోమేటిక్గా మనం ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగిటివ్ అవుతుంది. 6 నెలల తర్వాత గనక అది ఇంకా హెపటైటిస్ బి పాజిటివ్ వస్తే గనక దానికి కావాల్సిన ట్రీట్మెంట్ డాక్టర్ని సంప్రదించి ప్రాపర్గా వాడాల్సి ఉంటుంది. గబగబా తింటున్నప్పుడు పొలమారడం, గొంతులో ముద్ద మింగుడు పడకపోవడం మనలో చాలా మందికి అనుభవమే. ఇలాంటప్పుడు పక్కనే గ్లాసులో ఉన్న నీళ్లను తాగితే చాలు, గొంతులో అడ్డం పడ్డ అన్నం ముద్ద తేలికగా లోపలికి వెళ్ళిపోతుంది. కాని ప్రశాంతంగా తింటున్నా ముద్దకి గొంతు పట్టేసినట్టుగా ఉంది అంటే, ముద్ద మింగడం కష్టమయ్యింది అంటే అది ఖచ్చితంగా సమస్య అని గుర్తించాలి. తరచూ ముద్ద మింగుడు పడకపోవడానికి వెనుక కడుపులోని ఆమ్లాలు వెనక్కు ఎగదన్నుకు రావడం మొదలుకొని అన్నవాహిక కణజాలం దెబ్బతినడం, క్యాన్సర్ కణుతుల వరకు చాలా కారణాలే ఉంటాయి. అలాగే పొట్టలో నొప్పి తరచుగా వచ్చిపోతున్నప్పుడు కూడా మనం అనుమానించాలి. పొట్ట పగిలేలా తిన్నప్పుడు అజీర్తి బాధల మూలంగా కడుపు నొప్పి రావడం సహజమే. కానీ మిగతా సమయాల్లో తరచుగా పొట్టలో నొప్పి వచ్చిపోతున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఇలాంటి పొట్ట నొప్పి వెనుక గాల్ స్టోన్స్ మొదలుకొని అపెండిసైటిస్ వరకు చాలా కారణాలే ఉండొచ్చని చెప్తారు డాక్టర్లు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏంటంటే, మింగటం కష్టంగా ఉంది అనుకున్న ఏ పేషెంట్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మింగటం కష్టం అంటే అన్నవాహికలో ప్రాబ్లం. అన్నవాహికలో మెయిన్గా కామన్గా వచ్చే 3 రకాల ప్రాబ్లమ్స్. కింద భాగంలో అల్సర్స్ వచ్చి అన్నవాహిక సన్నబడిపోయి దానివల్ల మింగటం ప్రాబ్లం రావటం. రెండోది ఆ అన్నవాహికలో ఎకలేజియా అంటాం, అంటే కింద భాగం
ఆ మజిల్ తెరుచుకోకపోవటం వలన ఆ ప్రాబ్లం వస్తుంది. మూడవది అన్నవాహికలో క్యాన్సర్. ఈ మూడిట్లో ఏదైనా కూడా మూడిటికి ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తే నయమయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మింగటం ఇబ్బంది ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని కలిసి ఎండోస్కోపీ చేయించుకోవటం అనేది చాలా అవసరం అండి. కడుపు నొప్పి మనకి వచ్చిపోవటం ఏ భాగంలో వస్తుంది అనేది ఇంపార్టెంట్. అది అప్పర్ అబ్డమెనా లోయర్ అబ్డమెనా అనే దాన్ని బట్టి మనకి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జబ్బు లేకుండా కూడా కడుపు నొప్పి రావచ్చు. ఇప్పుడు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో మనకి అవసరమైన దానికంటే బవల్ ఎక్కువ కంట్రాక్ట్ అవ్వటం జరిగి మనకి నొప్పి వస్తుంది. దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ కానీ ఇది కానీ చాలాసార్లు అవసరం ఉండదు, కొన్నిసార్లు అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం. అయితే ముందు పొట్టలో జబ్బు లేకుండానే ఈ నొప్పి వస్తుందా, ఏదైనా జబ్బు ఉండి వస్తుందా అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ముందు అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఎండోస్కోపీ కానీ చేయించుకుని జబ్బు ఏమీ లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఇరిటబుల్ బవల్ కింద లేబుల్ చేసుకుని దానికి అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మలంలో రక్తం కనిపించడాన్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు. పైల్స్ వల్ల రక్తం పడుతుందని అనుకుంటారు. నిజానికి తరచూ మలంలో రక్తం కనిపించడం వెనుక సాధారణ పైల్స్ మొదలుకొని ప్రాణాంతక క్యాన్సర్ వరకు కారణంగా ఉండొచ్చు. పొట్టలో కనిపించే హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయో, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణావసరం. కానీ అది బయట కనపడితే చెలించిపోతాం, ఒక్కటే కంగారు పడిపోతాం. మలంలో రక్తం పడుతున్నప్పుడు, అది తరచుగా కనిపిస్తున్నప్పుడు మనలో చాలామంది బెంబేలెత్తిపోతారు. పైల్స్ వల్ల వస్తోందా లేక లోపలేవైనా క్యాన్సర్ ఉందా అని భయపడుతుంటారు. నిజానికి ఎప్పుడన్నా ఒకసారి మలంలో రక్తం పడడం, రక్తపు జీరలు కనిపించడం గురించి పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. కానీ తరచుగా మలంలో రక్తం పడుతూ ఉంటే మాత్రం కాస్త అనుమానించాల్సిందే. రక్తం అనేది శరీరం అనే సజీవ యంత్రాన్ని నడిపే జీవ ఇంధనం. కాబట్టి రక్తం పోవడం అనేది ఏ రకంగా చూసినా ప్రమాదకర లక్షణమే. పైల్స్ ముదిరిపోయినప్పుడు రక్తం పడడం సాధారణమే. అయితే అది పైల్స్ వల్ల పడుతోందా లేక జీర్ణ వ్యవస్థలో ఎక్కడి నుంచైనా లీక్ అవుతుందా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మలంలో తరచూ రక్తం పడడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. మలంలో రక్తం కనిపించడం వెనుక ఒక్కోసారి క్యాన్సర్ కూడా దాగి ఉండొచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాల మేలు. మనకి విరోచనాల్లో బ్లడ్ కనపడటం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం అడగాల్సింది ఏంటంటే పెయిన్లెస్ బ్లీడింగా, పెయిన్ఫుల్ బ్లీడింగా. పెయిన్ఫుల్ బ్లీడింగ్ యూజువల్గా మనకి యానస్ దగ్గర ఫిషర్ లాంటివి ఉన్నప్పుడు పెయిన్ఫుల్ బ్లీడింగ్ వస్తుంది. పెయిన్లెస్ బ్లీడింగు రకరకాల కారణాల వలన వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ మనం అడగాల్సింది ఏంటంటే ఫ్రెష్ బ్లడ్డా, ఆల్టర్డ్ బ్లడ్డా? అంటే అప్పుడే కోస్తే కారినట్టు ఎర్రగా చుక్కలు చుక్కలుగా పడుతుందా, లేకపోతే ఆల్టర్డ్ బ్లడ్ అంటే బ్లడ్ కొంచెం నలుపు రంగులో మారి పడుతుందా? మనకి ఫ్రెష్ బ్లీడింగు 100లో 90 సార్లు పైల్స్ వలన ఉంటుంది. అది ప్రమాదకరమైనది ఏం కాదు. మనం అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు ఊరికే వచ్చి బ్లీడింగ్ అయితే మనకి ట్రీట్మెంట్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అదే ఎప్పుడైతే మనకి రంగు మారి, అంటే కొంచెం రక్తం నలుపు రంగులో మారి మోషన్తో కలిసి పడుతున్నప్పుడు మటుకు డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి. అది పెద్ద పేగులో అల్సర్స్ వలన కానివ్వండి, లేకపోతే పెద్ద పేగులో క్యాన్సర్ వలన కానివ్వండి జరగచ్చు. సో తప్పకుండా కొలోనోస్కోపీ అనేది చేయించుకొని మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఇది ప్రమాదం లేని జబ్బా, ప్రమాదకరమైన జబ్బా, లేకపోతే అసలు ఏ జబ్బు లేకుండా ఈ సిమ్టమ్స్ వస్తున్నాయా? ఈ 3 విభాగాల్లో మనం ప్రాపర్గా డాక్టర్ని కలిసి దాన్ని ఇవాల్యుయేట్ చేయించుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవటం, లేకపోతే ట్రీట్మెంట్ లేకుండా కూడా కొన్ని మనం ఆరోగ్యకరమైన మార్పులు మన జీవన శైలిలో చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఆ విధంగా చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మన జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తున్నంత వరకు మనకే ఇబ్బంది ఉండదు. ఏ కారణంగానైనా పొట్టలో సమస్య తలెత్తి అది ముదిరిపోతే మొత్తంగా మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. పొట్ట జీర్ణమండలాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మన ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేసుకోవాలి. పేగుల్లో కదలికలను సరిగ్గా ఉంచుకునేందుకు నిత్యం కాసేపు వ్యాయామం చేయడం మంచిది. వేళకు తినాలి. ఆహారంలో పీచు, పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కారం, మసాలాలను, కొవ్వులను, వేపుళ్లని బాగా తగ్గించాలి. పొగ, మద్యం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే మన పొట్టకంత మంచిది. ప్రతి ఒక్కరూ ఏడాదికొక్కసారి తప్పనిసరిగా మాస్టర్ హెల్త్ చెకప్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. జీర్ణమండలంలో సమస్యల ఆనవాళ్లని చక్కగా పసిగట్టే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ వంటి ముందస్తు పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకోవాలి. అజీర్తి బాధలు, మలబద్ధకం, విరేచనాలు, ఆకలి లేకపోవడం, మలంలో రక్తం వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తున్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. మన పొట్ట, మన జీర్ణ వ్యవస్థ బాగున్నంత వరకే మనకు ఆరోగ్యం. ఏ కారణంగానైనా పొట్టలో సమస్య తలెత్తితే అది మొత్తంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మంచి ఆహారపు అలవాట్లను పాటించాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకుండా వేళకు తినాలి. పొట్టలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకోవడంతో పాటు సత్వరమే వైద్యం పొందాలి.